అందరికీ నమస్కారం. సో ఈరోజు మొన్న 28న పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాను. సో ఇంకొక అదృష్టమైన చాలా పవర్ఫుల్ డేట్ ఇది 17. చాలామంది 17 అంటే భయపడుతుంటారు. మా పిల్లోడు 17న పుట్టాడు సార్, శనిలో పుట్టాడు, సో మేము ఎంత ఇబ్బందులు పడాలో. సో 8న పుట్టినా 17న పుట్టినా 20 పుట్టినా సేమ్ పవర్ ఉంటుంది. కానీ 17 వాళ్ళు ప్రపంచాన్ని మార్చడానికి, ప్రపంచానికి దారి చూపడానికి, సో ప్రపంచానికే దిక్సూచి ఈ 17th పుట్టిన వాళ్ళు. సో మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, 17th పుట్టారు. కేసీఆర్ గారు సో తెలంగాణ సాధించిన వీరుల్లో ఆయన ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, 2 సార్లు ముఖ్యమంత్రి. 17th ఫిబ్రవరి, 17th జనవరి ఎంజీఆర్ చనిపోయే వరకు చెన్నై ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. సిఎన్ అనాదురై 17th మార్చ్, 17th ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ఈరోజు ఈ రేంజ్లో ఉంది అంటే కారణం మా నాన్నగారు నెహ్రూ గారు 1986లో బిహెచ్ఎల్లో జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడమే. ఈ న్యూమరాలజీ దానికి ఉన్న ప్రేమ, ఇంత పెద్ద ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని వచ్చారు. తర్వాత నేను గవర్నమెంట్ జాబ్లో ఉండి సివిల్ సర్జన్గా ఉండి జాబ్ చేస్తూ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ఎన్నో ఏళ్ళగా ఈ ఫీల్డ్లో ఉన్నాము. సో ఈ 17th అనేది శక్తి. రోబో డైరెక్టర్ శంకర్, రోజా హీరోయిన్ కూడా 17th పుట్టిన వాళ్ళే. నేను 17th చూసిన వాళ్ళు చాలామంది చూశాను. వీళ్ళకి చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆలోచనలు. సో మొన్న ఒక 10th క్లాస్ అబ్బాయి వచ్చాడు, వాడు 17th పుట్టాడు. నీకు ఏ కార్ కావాలి? రోల్స్ రాయిస్ కావాలి. సో నీకు బిల్డింగ్ ఎలా ఉండాలి? సో నాకు పెద్ద బిల్డింగ్ కావాలి. సో యూజువల్గా నేను 1,00,000 మంది 17th పుట్టిన పిల్లల్ని మాట్లాడితే సొంతంగా కంపెనీ పెట్టుకోవాలి, 1000 మంది ఉద్యోగాలు ఇవ్వాలి, మనకు చిన్న నవ్వు వస్తుంది. బట్ వీళ్ళంతా ప్లాన్ బ్రెయిన్లో పెట్టుకొని ముందుకెళ్తారు. సో ఛాయ్ అమ్మే నరేంద్ర మోడీ గారు 5 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు, 3 సార్లు ప్రధానమంత్రి ఎలా అయ్యారు, నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతారో ఏమో. ఆయన 17th సెప్టెంబర్, ఈ 17th ఉన్న శక్తి ఇది. ఈ 17thలో పుట్టిన వాళ్ళకి చాలా తెలివితో పాటు మొండి, ఎవరి మాట వినరు, వీళ్ళు ఏమనుకుంటే అదే కరెక్ట్. సో మొత్తం మీద ప్రపంచమంతా వీళ్ళ మాట వినేలాగా, వీళ్ళ వెనక నడిచేలాగా ఈ 17th వాళ్ళు పరిస్థితులు మార్చుకుంటారు. ఈ 17th పుట్టి చాలామంది ఎడ్యుకేషన్లో చాలా బాగుంటారు. 17th పుట్టి పేరు రాంగ్ ఉంటే మాత్రము పనులు డిలే అయిపోతాయి. లేట్ పెళ్ళి లేట్, ఉద్యోగం లేట్, సంతానం లేట్. నేను మాట్లాడేది 15 పుట్టి కేసీఆర్ 23 నంబర్, ఎంజి రామచంద్రన్ 41 నంబర్, నరేంద్ర మోడీ 17 41 నంబర్. ఇలాంటి నంబర్లు. అయ్యప్ప మాలేస్తే 41 రోజులు. ఇది పవిత్రమైన నామం. మమతా బెనర్జీ 41. యడియూరప్పకు మేము 2006లో యడియూరప్పని మార్చాం, ఆయన 41లోకి మార్చాం. ఆ తర్వాత 2 సార్లు సీఎం అయినారు కర్ణాటకకైనా. సో ఈ 17thలో పుట్టిన వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు. ఒక 20 ఏళ్ళు ముందుంటుంది ఆలోచన. అండ్ వీళ్ళు ఏదనుకుంటే అది సాధించగలరు. మీ పిల్లలు 17th పుట్టి చదువుల్లో బాగా ఇబ్బంది పడుతూ కోపం ఎక్కువయ్యి మాట వినకుండా ఉంటే మీరు పెట్టిన పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు. సో వీళ్ళకి లక్కీ నంబర్ 8, లక్కీ కలర్ బ్లాక్. శనివారం కూడా బ్లాక్ వేసుకోండి, ఇబ్బందే లేదు. మిగతా రోజుల్లో నేను చెప్పిన కలర్స్ ప్రకారం వేసుకోండి. శనివారం బ్లాక్. అండ్ వీళ్ళకి బ్లూ సఫైర్ మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 17 అనేది 1 సూర్యుడు. సో సూర్యుడు దీవెనల వల్ల వీళ్ళు నాయకుడు, లీడర్. 7 అంటే కేతు, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు జుట్టు పట్టుకోవాలి, ఎప్పుడు బుగ్గలు పట్టుకోవాలి, సమస్యల నుంచి ఎలా పారిపోవాలి తెలిసినోడు కేతు. ఈ 2 కలిస్తే వచ్చేది 8. 8 ఇస్ ఫర్ మోర్ అండ్ మోర్ మనీ. సో లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మనీ, లక్, ఎనర్జీ. సో 8లో పుట్టిన 17లో పుట్టిన ఎనర్జీ సేమ్ ఉన్నా 17th పుట్టిన వాళ్ళు ఒక 20% లక్ ఎక్కువ ఉంటుంది.
దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. నేను ఈ మధ్య కూడా ఒకరి ఇద్దరు చూశాను 17th పుట్టిన వాళ్ళు. సో గ్రూప్స్ రాస్తామని నా దగ్గరకు వచ్చారు. సో ఒకరు జాయింట్ కలెక్టర్ అయ్యారు, ఒకరేమో ట్రైనింగ్కి వెళ్ళారు. సో అలా ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది 17th పుట్టిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగా రాణిస్తారు. అండ్ ఎలాంటి దయా జాలి లేకుండా డ్యూటీని కరెక్ట్గా చేసేవాళ్ళు 17th పుట్టిన వాళ్ళు. సో 17th పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే నా దగ్గర పేరు చెక్ చేయించుకొని రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే. మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198కి వాట్సాప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను. బాగలేకపోతే నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేసుకోండి. బాగుంటే మీరు అదృష్టవంతులు. చాలామంది బాగాలేదన్నా కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు. రోజుకు 4000 5000 వాట్సాప్లు ఉంటాయి. సో దయచేసి బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి.